నిన్న సోనం వాంగ్చుక్ సైతం కూడా నిన్న దీక్షను కూడా విరమింప చేసుకోవడం జరిగింది. శాంతియుతంగా పోరాడండి, సంఘ విద్రోహ శక్తులకు చోటు ఇవ్వద్దు, మద్దతుదారులకు వాంగ్చుక్ సందేశం. శాంతియుత మార్గంలోనే పోరాడాలంటూ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. హింసలు ప్రేరేపించడం ద్వారా విద్యార్థుల ఉద్యమాన్ని దెబ్బతీయాలని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నీట్ లీకేజ్ అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్తో గత నెల 28 నుంచి ఆయన చేస్తున్న నిరాహార దీక్ష గురువారం 26వ రోజుకు చేరుకుంది. గురుగ్రామ్లో ప్రైవేట్ హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న వాంగ్చుక్ తన మద్దతుదారులను ఉద్దేశించి ఎక్స్లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ఆందోళనలో చిత్తశుద్ధి లేదు, వాంగ్చుక్ సత్యమని గీతాంజలి ఆమె మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇప్పుడు 20-21 రోజుల తర్వాత ఇప్పుడు ఒక పొలిటికల్ మలుపు తిరిగిపోయింది. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు విద్యార్థులు చేశారు, ఎవరైతే ఈ నిరసన చేస్తూ ఉన్నారో, ఈ యొక్క నీట్ పరీక్షతోటి లాస్ అయినటువంటి వాళ్ళు, మళ్ళీ ఈ నీట్ పరీక్ష రెండోసారి పెట్టడం వల్ల ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఆందోళన ఢిల్లీలో చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి మద్దతు తెలపడానికి పోలేదు. వాంగ్చుక్ ఆయన కూడా దీనిపైన ధర్నాలు చేస్తా, ఈయన కూడా నిరసన వ్యక్తం చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కానీ కనీసం కాంగ్రెస్కి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ పోలేదు, ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పోలేదు. అయితే ఇప్పుడు సడన్గా ఏమైపోయింది, ఈ లాఠీ చార్జీ అంతా అయిపోయిన తర్వాత సో ఇది వాళ్ళ ఖాతాలో వేసుకునేందుకు రాహుల్ గాంధీ పోవాల్సింది ఎక్కడికి పోవాలి? ఆయనే అక్కడ ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి ఆ నిరసనకారుల దగ్గరికి పోవాలి. వాళ్ళు ఎవరైతే విద్యార్థులు అంటా ఉన్నారో, నిరసనకారులు అంటారో, CJP పార్టీకి సంబంధించిన మద్దతుదారులు అంటా ఉన్నారో అక్కడికి పోయి వీళ్ళు మద్దతు తెలపాలి. కానీ ఇప్పుడు ఈయన ఏం చేసిండు, రాహుల్ గాంధీ నేరుగా పోయి ప్రధాని ఇంటి కూడా కూకున్నాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఈ యొక్క పొలిటికల్ డ్రామాలాగా కనబడుతున్నది. సో కాబట్టి కాంగ్రెస్ ఆందోళనలో కూడా చిత్తశుద్ధి లేదు అనేది వాంగ్చుక్ సంబంధించినటువంటి వల్ల సత్యమని చెప్తా ఉంది. CJP ఆందోళనకారులపై ఢిల్లీ పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా ప్రధాని ఇంటి ముందు మంగళవారం కాంగ్రెస్ ముఖ్య నేతలు చేపట్టిన ఆందోళనలో చిత్తశుద్ధి లేదని సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి జే ఆంగ్మో అన్నారు. జంతర్ మంతర్ వద్ద రోజుల తరబడి ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు రాకుండా కాంగ్రెస్ నేతలు నేరుగా ప్రధాని ఇంటికి వెళ్లి రాజకీయ ప్రదర్శన చేశారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తమ దృష్టిలో ప్రభుత్వం ప్రతిపక్షం ఒక్కటేనని, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం తేవడమే తమ లక్ష్యమని చెప్పారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లీకులు అయిపోయినాయి, ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత కూడా పదుల సంఖ్యలో లీకులు అయిపోయినాయి. ఏ ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ పేపర్ల లీకేజీలో ఏ ప్రభుత్వం కూడా ఆచితూచి అడుగు వేయట్లేదు. ఇప్పుడు నీట్ పరీక్ష రాయాలంటే ఆడవాళ్ళని అన్ని రకాలుగా చెక్ చేస్తూ ఉన్నారు. జడ వేసుకోవద్దు, కుప్ప పెట్టుకోవద్దు, కుప్ప వేసుకోవద్దు, లేకపోతే చున్నీ వేసుకోకూడదు, ఇంకా రకరకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ పెట్టినటువంటి ఈ నీట్ వ్యవస్థ మరి ఈ పేపర్ల లీకేజ్ వ్యవహారంలో ఎందుకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతా ఉంది? ఎందుకు ఇంత పకడ్బందీగా వాళ్ళనేమో చెక్ చేస్తూ ఉంటారు. మరి మీ దగ్గర లోపం ఉన్నప్పుడు వాళ్ళేమో మాస్ కాపింగ్ పాల్పడతారని, లేకపోతే ఇంకో రకంగా వాళ్ళు చేస్తారన్నటువంటి ఉద్దేశంతో స్మార్ట్ వాచ్లు పెట్టుకోకూడదు, ఉంగరాలు పెట్టుకోకూడదు, ఇంకా రకరకాలే ఉన్నాయి. పాపం అమ్మాయిలను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఆ తనిఖీలప్పుడు మనం చూస్తూ ఉంటాం నీటి పరీక్ష రాసేందుకు వెళ్తున్నటువంటి విద్యార్థులకు వాళ్ళకేమో ఆంక్షలు ఉంటాయి. వీళ్ళేమో ఇష్టం వచ్చినట్టుగా పేపర్లు అనుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా పేపర్ లీకేజీలు చేసుకోవచ్చు, బాధ్యత మాత్రం ఎవడు కూడా వాయించడు. సో ఆమె చేసినటువంటి ఆ డిమాండ్, ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి 100% నిజం. ప్రతిపక్షాలు అండ్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రెండు ఒకటే. ఇక బలా అబల పోలీస్ వ్యాన్ను అడ్డుకున్న యువతి, విద్యార్థులను అరెస్ట్ చేసి తరలిస్తున్న వాహనానికి అడ్డంగా నిలబడిన రియా అహీర్ అట. నిన్న ఒక వీడియో చాలా వైరల్ అవుతున్నది సోషల్ మీడియాలో. ఒక అమ్మాయి 27 ఏళ్ళు ఉన్నటువంటి ఒక మహిళ, ఆమె పోలీసు వాహనాన్ని ఒంటి చేత్తో ఇట్లా పట్టుకొని ఆపండి అని చెప్పేసి ఆమె గర్జించినటువంటి తీరుకి చాలామంది హ్యాట్సాప్ చెప్తా ఉన్నారు. నీటి ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముంబైలో నిరసన తెలుపుతున్న విద్యార్థులను అదుపులోకి తీసుకొని తరలిస్తున్న పోలీస్ వ్యాన్కు ఓ మహిళ అడ్డుపడిన వీడియో దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. వ్యాన్ కదలకుండా ఆమె గట్టిగా నిలబడడంతో పోలీసులు ఆ విద్యార్థులను వదలక తప్పలేదు. ఇప్పటిదాకా సాధారణ మోడల్గా తెలిపిన రియా అహీర్ బుధవారం జరిగిన ఈ ఘటన తర్వాత ప్రముఖంగా తెరపైకి వచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే చూస్తే వ్యాన్లోని విద్యార్థుల కేకలు, నినాదాలు వినిపిస్తున్నాయి. అక్కడికెళ్ళి అరెస్ట్ మెమో ఉందా అని పోలీసులను అడిగాను. వారు లేదు అని బదిలిచ్చారు. మెమో లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ వ్యాన్ ముందు నిలబడి నిలదీశాను. ఇంక్విలాల్ జిందాబాద్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులకు మద్దతుగా
నినాదాలు చేశారని తర్వాత ఆమె మాట్లాడుతూ చెప్పినటువంటి అవి. ఎందుకంటే మీరు అరెస్ట్ చేయాలంటే మెమో ఉండాలి, అరెస్ట్ మెమో ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతుంది. లేదన్నప్పుడు మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆమె అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక నేడు సిజేపీ దేశవ్యాప్త నిరసన, ఢిల్లీలో యువతపై దమనకాండకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిర్వహించాలని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో చలో పార్లమెంటు ర్యాలీ సందర్భంగా యువతీ యువకులపై పోలీసులు చేసినటువంటి దమనకాండకు వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన, శాంతియుత నిరసన చేయాలని చెప్పేసి పిలుపునిచ్చిండు. దాంట్లో భాగంగానే ఇలా తెలంగాణలో కూడా, అన్ని రాష్ట్రాల్లో మ్యాక్సిమం ఉంటుంది, తెలంగాణలో కూడా ఈరోజు అటువంటి నిరసన కనబడబోతా ఉంది. ఇగో ఢిల్లీ అష్టదిగ్బంధనం, మెట్రో స్టేషన్ల మూసివేత, సెంట్రల్ ఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ బంద్, అడుగడుగున భద్రతా దళాలు, భారీగేట్లు, ఆంక్షలతో ఇబ్బందుల్లోకి ఢిల్లీ వాసులు, క్యాబ్లు బుక్ చేసుకోలేని, డిజిటల్ పేమెంట్లు చేయలేని పరిస్థితి, అలజడి రేపటికి బీజేపీ కుట్రలని అభిజిత్ దీప్కే మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఇప్పుడు ఈ జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇంకా మిగతావి ఏవైతే ఉంటాయో అక్కడ అవన్నిటి కూడా నిన్న 5:30, 6 గంటలకే ఆఫీసులు కూడా క్లోజ్ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారు. మరి ఎందుకోసం ఇంత? ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి దాంట్లో న్యాయం ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది. వాళ్ళు ఎక్కడికి వచ్చి వాళ్ళు వచ్చి ఈ పార్లమెంట్ మీద పడి పెద్దగా వాళ్ళు దమనకాండ సృష్టించలేదు. వాళ్ళపైన పోలీసులే ఉల్టాగా వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేసి శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసనని ఇలా ఈ విధంగా తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే సోషల్ మీడియా ద్వారా కొంత ఒకరికొకరు వాళ్ళంతా కూడా గ్యాదర్ కావడానికి వాళ్ళ మెసేజ్లు ఏవైతే చేసుకుంటారో, వాట్సాప్లో వీళ్ళ వీడియోలు షేర్ చేస్తూ ఉంటారో, మీడియాకు కానీ వాళ్ళకు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారో, ఇవన్నీ కూడా ఎక్కడికి కూడా వెళ్లకుండా దీన్ని ఇక్కడే అణచివేసేయాలన్నటువంటి ఉద్దేశంతో కరెంటు బంద్ చేసిందట, అక్కడ ఇంటర్నెట్ కూడా బంద్ చేసిండు, మొత్తమే బంద్ చేసిండు. మరి ఏం జరగబోతా ఉన్నది? ఇగో సెంట్రల్ ఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ మొత్తం బంద్, అడుగడుగున భద్రతా దళాలు బారికేట్లు వేసిండు, మెట్రో స్టేషన్లు కూడా మూసివేసిండు. ఎందుకంటే మెట్రో స్టేషన్ల దగ్గర నుంచి కూడా జనాలు వస్తూ ఉన్నారు కాబట్టి వాటన్నిటి కూడా మూసేసి ఎక్కడికక్కడ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కొనసాగుతుంది. గురువారం భారీ ఎత్తున యువత తరలి వచ్చింది. ఢిల్లీ నలుమూలల నుంచే గాక దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి యువతీ యువకులు స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా చర్యలను మరింత తీవ్రతరం చేసింది. ప్రదర్శన స్థలం వద్ద భారీ ఎత్తున కేంద్ర బలగాలను మోహరించడమే గాక అడుగడుగునా బారికేట్లు పలు వరుసల్లో ఏర్పాటు చేశారు. పార్లమెంటుకు దారి తీసే పలు మార్గాల్లోనూ బారికేట్లను నెలకొల్పారు. జంతర్ మంతర్కు యువత రాకను అడ్డుకోవడానికి ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఆయా స్టేషన్ల వద్ద బలగాలను మోహరించారు. ఫలితంగా నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం వేళ 3 స్టేషన్లు మాత్రం తెరిచారు, మిగిలిన వాటిని మూసే ఉంచారు. మరోవైపు జంతర్ మంతర్ చుట్టూ 1.5 కిలోమీటర్ల పరిధిలో సెంట్రల్ ఢిల్లీలో పలు ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. దీంతో క్యాబులు, ఆటోలను కూడా బుక్ చేసుకోలేక జనం ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. డిజిటల్ పేమెంట్లు చేయలేక ఇబ్బందులకు గురయ్యారు. ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్న జంతర్ మంతర్ వద్ద సందడి తగ్గడం లేదు. యువత వస్తూనే ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, వందే మాతరం, భారత్ మాతాకి జై, విప్లవం వర్ధిల్లాలి వంటి నినాదాలు కొనసాగుతుంది. జంతర్ మంతర్ వద్ద అలజడి సృష్టించి పోలీసులతో మరోమారు లాఠీచార్జీ జరిపించాలన్న కుట్రతో బీజేపీ గుండాలను పంపిస్తుందని సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఇటువంటి వ్యక్తులు కనిపిస్తే బయటకు పంపించి వేయాలని నిరసనకారులకు పిలుపునిచ్చారు. కొందరు సాధారణ దుస్తుల్లో ఉన్న వాళ్ళు కూడా లాఠీలు పట్టుకొని తమ మీద దౌర్జన్యం చేస్తున్నారని, ఒక వ్యక్తి మీద దాడి చేశారని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. మనం చూసినాం, చాలామంది ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా లాఠీలు పట్టుకొని పోలీసుల వేషంలో వచ్చి ఆ విద్యార్థుల పైన వాళ్ళు లాఠీలతో కొడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసినాం. ఇక కొంతమంది దీంట్లో అలజడి సృష్టించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసి రాళ్లతో కొంతమంది ఈ సీజేపీ చేస్తున్నటువంటి ధర్నాలో కొన్ని విద్రోహ శక్తులు కూడా దీంట్లోకి వచ్చినాయి. మరి అవి వాళ్ళని ఎవరు పంపిలా అనేది పోలీసులు గుర్తించాలి. అయితే వీళ్ళందరి ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు రకరకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఇలా కేబినెట్ సంబంధించినటువంటి దానిపైన ప్రక్షాళన ఏదో ఉన్నదన్నట్టుగా తెలుస్తున్నది. దీంట్లో మరి ధర్మేంద్ర ప్రధాని ఏమైనా తప్పిస్తారా, లేకపోతే ఆయన ఏమైనా రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉన్నది. చూడాలి మరి ఏం జరగబోతూ ఉన్నది అనేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కాక్రోచ్ జనతా పార్టీని వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అణచివేసేటటువంటి ఈ స్థితిలో మాత్రం బీజేపీ కానీ కేంద్రంలో ఉన్నటువంటి పోలీసులు కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా కుప్పలుగా వస్తూనే ఉన్నాయి. ఈ బొద్దింకలన్నీ కూడా అవి బొద్దింకలు కావు, చీమల దండు. అది చీమల దండు లాగానే వస్తూ ఉన్నది.
ఇది ఎప్పుడో డైనోసార్లు పుట్టక ముందుకే ఈ కాక్రోజులు పుట్టినాయి. ఈ కాక్రోజులతోటి ఏది మనం అంటాం కదా, కాక్రోజులను చంపేందుకు రకరకాలైనటువంటివి ఉన్నాయి. రకరకాలైనటువంటి వాటితో చంపొచ్చు అని చెప్పేసి అనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఇది కాక్రోజులను చంపడం అంత ఈజీ కాదనేది ఇప్పటికైతే తెలిసిపోయింది. అంటే డైనోసార్ల కంటే ముందు పుట్టినటువంటి కాక్రోజులు అవి దేనికైనా తట్టుకుంటాయి. అది చలిలో ఉంటాయి, వానలో ఉంటాయి, ఎండలో కూడా ఉంటాయి అవి. అంతేందుకు కాక్రోజుని మీరు తల తీసేయండి, తల తీసేసినా కానీ కొంతసేపు బతుకుతుంది ఆ కాక్రోచ్. సో అటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కాక్రోచ్ని అంత ఈజీగా మేము హిట్తో చంపుతామో లేకపోతే మేము బ్యాట్తో చంపుతాం అంటే అది సచ్చేటువంటి కాక్రోచులు కావు. మీరు చంపిన కొద్దు పుట్టుకొచ్చేటువంటి కాక్రోచులు అవన్నీ కూడా. ఎందుకంటే వాటిని అవి సృష్టించబడడానికి కారణమే మీరు చేసేటువంటి వ్యవహారం, మీరు చేసేటువంటి ఇటువంటి ఈ లీకేజీలు కావచ్చు, ఒక దమనకాండ కావచ్చు, ఒక విధ్వంసం కావచ్చు, ఇటువంటి వాటికెళ్ళి పుట్టినటువంటి కాక్రోచులు అంత ఈజీగా అవి చచ్చిపోతే, అంత ఈజీగా అక్కడి నుంచి ఢిల్లీ నుంచి పోతాయి అని చెప్పేసి అనుకోవడం చాలా పొరపాటైనటువంటి విషయం. మీరు చేయాల్సినటువంటిది ఏంటిదంటే వాళ్ళు అడిగినటువంటి డిమాండ్లను మీరు నెరవేర్చడం మాత్రమే మీ ముందున్నటువంటి లక్ష్యం. అది నెరవేరిస్తే మాత్రమే కాక్రోచులు ఏమైనా బ్యాక్ స్టెప్ తీసుకుంటాయి. అక్కడి వరకు తర్వాత ఇంకేంటిదనే తర్వాత విషయం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చెప్పారా లేకపోతే బర్తరఫ్ చేయాలి ఒకటి. రెండోది చనిపోయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో 17 కుటుంబాలకి వాళ్ళకి ₹1 కోటి పరిహారం ఇవ్వాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. దీంట్లో వాళ్ళు వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది పెద్దగా ఇదేమో గొంతమ్మ కోరికలు కాదు. 17 మంది అని ₹17 కోట్ల పెద్ద అదేం కాదు. కేంద్రానికి అదానికి అంబానికి కట్టబెట్టిన దాంట్లో పెద్ద అదేం కాదు కదా. కాబట్టి దీనిపైన మీరు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోకపోతే ఇంకా మీరు ఎన్ని రోజులు వాళ్ళ ఉద్యమం ఉంటుందో అన్ని రోజుల పాటు మీ పార్టీకి ఇంకా వచ్చినటువంటి ఇబ్బంది చాలా ఉంటుంది రాబోయేటువంటి రోజులలో. సో వీళ్ళకు ఈ యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి ఆందోళనకు హజారే కూడా అన్నా హజారే మద్దతు ఇచ్చిండు. మహారాష్ట్రలో 2 గంటల పాటు కూడా ఆయన మౌన వ్రతం చేయడం జరిగింది. అంతేకాకుండా సచిన్ టెండూల్కర్ సైతం కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. విద్యార్థుల ఆవేదనలో అర్థం ఉంది, మళ్ళీ వారు ఇలా నిరాశపడొద్దు, ఈ బాధ్యత సమాజానిది అంటూ సచిన్ కూడా ఒక కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. వరుస పేపర్ లీకేజీ ఘటనలకు వ్యతిరేకంగా తీవ్ర ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులకు స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మద్దతు పలికారు. ఎంతో కష్టపడి చదివిన ఫలితం దక్కనప్పుడు విద్యార్థులు ఆవేదన చెందడం అర్థం చేసుకోదగినదేనని ఉద్ఘాటించారు. విద్యార్థులు మరోసారి ఇలా నిరాశ్రయాలకు గురవ్వకుండా చూసే బాధ్యత సమాజంపై ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సచిన్ గురువారం ఎక్స్లో పోస్ట్ చేశారు. జీవితంలో వైఫల్యం అనేది సహజం అని, చీటింగ్ అనేది కూడదని, జీవితంలో పైకొచ్చేందుకు ఎప్పుడు తప్పుడు దారులు అంటే షార్ట్ కట్స్ వెతకొద్దనేది నైతిక సూత్రమని తనకు చిన్నప్పుడే తండ్రి రమేష్ టెండూల్కర్ నూరిపోశారని సచిన్ తెలిపారు. ఫలితాల కోసం తప్పుడు మార్గాలను వెతకడం మానేసి కష్టపడే తత్వానికి విలువనిచ్చే సంస్కృతిని పిల్లల్లో పెంపొందించే బాధ్యత సమాజంలో పెద్దలుగా మనందరిపైన ఉందని చెప్పేసి ఆయన ఏదైతే ఈ అక్రమ మార్గంలో ఉద్యోగాలు పొంది కష్టపడకుండానే ఏదో సంపాదిద్దామన్నటువంటి ఆలోచన మంచిది కాదు. సో విద్యార్థులు కూడా వాళ్ళు చేసేటువంటి పోరాటంలో ఒక అర్థం ఉంది అనేది ఆయన నిన్న ఎక్స్లో ఒక పోస్ట్ అయితే కనబడతా ఉన్నది.